హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు నేను ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా. మనందరికీ జనరల్ గా 2-3 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కళ్ళకి ఒకటి కాకుండా. సో క్రెడిట్ కార్డ్స్ తో యూజ్ చేస్తే మనం అంటే ఏదైనా పర్చేస్ చేసినా స్వైప్ చేసినా మనకి రివార్డ్ పాయింట్స్ అని వస్తాయి. మీకు తెలుసా ఆ విషయం? ఓకే, తెలిస్తే వెరీ గుడ్, తెలియకపోతే మాత్రం తెలుసుకోండి. ఓకేనా? సో ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను కొన్ని ఇయర్స్ గా వాడుతున్నా. మనకి ఒక ఇయర్ వైజ్ గా ఉంటుంది. సో ఈ ఇయర్ లో నేను ఇప్పుడు పర్చేస్ చేశాను అనుకోండి, నేను 1000 పర్చేస్ చేస్తే దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ క్రెడిట్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. అలా పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. 1 ఇయర్ వరకు మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ 1 ఇయర్ వరకు యూటిలైజ్ చేయకపోతే సో 1 డే ఇక్కడ పెరుగుతుంది అనమాట. అంటే 1 డే ఎప్పుడైతే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ గా ఇక్కడ 1 డే తగ్గిపోతుంది కదండి 1 ఇయర్ కి. ఈ డేలో ఉన్న మనకి క్రెడిట్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అలా ఇయర్లీ వన్స్ అంటే 365 డేస్ లో మనం ఆ రివార్డ్ పాయింట్స్ ని యూజ్ చేసుకోవాలి. 366th డే వచ్చింది అంటే సో ఫస్ట్ డే ఉన్న రివార్డ్ పాయింట్స్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. అలా మనం రివార్డ్ పాయింట్స్ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి మనం క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, రెండోది ప్రొడక్ట్స్ ఏమైనా కొనొచ్చు, లేదా మూడోది ఓచర్స్ తీసుకోవచ్చు. అదేనండి, మనకి మూవీ టికెట్స్ లో ఓచర్స్ అంటే 50% ఆఫ్, 25% ఆఫ్ లేదా ఫ్లాట్ 200 రూపీస్ ఆఫ్ అని ఓచర్స్ ఉంటాయి కదా. అలా బ్రాండ్, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ వాళ్ళకి అక్కడ డిస్ప్లేలో ఇచ్చిన బ్రాండ్ లో మనం ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది మన రివార్డ్ పాయింట్స్ లోపు ఉంటే కనుక మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది. అలాగే నాకు కూడా 7000 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. దాన్ని యూజ్ చేసుకొని 5000 రివార్డ్ పాయింట్స్ ని నేను రీడీమ్ చేశాను. రీడీమ్ చేస్తే నాకు ఈ గిఫ్ట్ వచ్చింది. పట్టండి చూసేద్దాం. సో మనం జనరల్ గా అంత కాన్సన్ట్రేట్ చేయం, ఏం చూస్తాంలే అని చెప్పి. బట్ ఎందుకండి వేస్ట్ చేయడం? ఇప్పుడు ఒక్కొక్క క్రెడిట్ కార్డు ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్కలాగా ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఐసిఐసిఐ చూస్తే ఇంతకు ముందు ఖాదీలో మనం షూస్ కానీ చెప్పల్స్ కానీ పర్చేస్ చేయొచ్చు, అలా ఇస్తాడు. ఇంకా కొన్ని క్రెడిట్ కార్డ్స్ లో మనకి పెట్రోల్ ఫ్రీగా ఇస్తాడు. అంటే ఇంతవరకు పెట్రోల్ ఫ్రీ చేసుకోవచ్చు, ఇన్ని రివార్డ్ పాయింట్స్ కి ఇన్ని లీటర్స్ పెట్రోల్ వస్తుంది అన్నట్టు కూడా చెప్తారనమాట. అలాగే ఈ హెచ్డిఎఫ్సి లో మాత్రం ప్రొడక్ట్స్ 3 కేటగిరీస్ అండి. ఒకటి ప్రొడక్ట్స్, 2 ఓచర్స్, ఇంకోటి క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. క్యాష్ కింద కన్వర్ట్ చేస్తే కొంచెం తక్కువే వస్తుంది, ప్రొడక్ట్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పటికి నేను చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నా, లైక్ టప్పర్ వేర్ వాటర్ బాటిల్స్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ అలాగా. సో ఇప్పుడు హావెల్స్ వాళ్ళ 1000 వర్డ్స్ డ్రై ఐరన్ బాక్స్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. సో దీనికి ఒక ఇస్తాడు, మై రివార్డ్ పాయింట్స్ ప్రోగ్రామ్ అని చెప్పి. సో థ్యాంక్స్ ఫర్ యూజింగ్ ఆర్ రీడీమింగ్ పాయింట్స్ అని కూడా ఇస్తాడనమాట. సో ఇది హావెల్స్ ఎరా డ్రై ఐరన్ గ్రే అండ్ వైట్ కలర్. సో ఇలా లెటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చాడు అనమాట. ఇలా రివార్డ్ పాయింట్స్ కి మనకు ఒక లెటర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. దీనికి 2 years వారంటీ కూడా ఉందండి, చూస్తున్నారు కదా. 2 years వారంటీ ఉంది ఇక్కడ. ఇది సపోర్ట్ కి ఇచ్చాడు, జస్ట్ ఇందులో ఏం లేదు. హావెల్స్ చాలా క్యూట్ గా, చిన్నగా, అంత హెవీగా లేదు, అంత లైట్ వెయిట్ లేదు, నార్మల్ గా ఉందన్నమాట. సో ఇమీడియట్ గా, అఫ్ కోర్స్ అందరం ఐరన్ కి ఇచ్చేస్తాం. ఇమీడియట్ గా మనం ఎమర్జెన్సీలో చేసుకోవాలంటే ఇంట్లో ఒకటి ఉండాలి కదండి, అందుకోసం నేను బుక్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.